హలో అండి, ఈరోజు వీడియోలో చిక్కటి జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. జున్ను అంటే అందరికీ ఇష్టమే కదండి, చాలా బాగుంటుంది జున్ను. మరైతే ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా నేను 1 గ్లాసు చిక్కటి జున్ను పాలు తీసుకున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా, పాలు బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి ఇందులోకి మరికొన్ని మామూలు పాలు కూడా కలుపుకోవాలి. 1 గ్లాసు జున్ను పాలకు గాను 2 గ్లాసుల మామూలు పాలు పోసుకుంటున్నానండి. జున్ను పాలు మరీ చిక్కగా ఉన్నట్లయితే జున్ను మరీ గట్టిగా ఉంటుంది కాబట్టి ఈ పాలు కలుపుకుంటున్నాము. ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకొని కలుపుకోవాలి. నేను 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నానండి. మనం ఎంతైతే స్వీట్ తింటామో దాన్ని బట్టి చూసుకొని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి, నేను ఇప్పుడు వేసుకోలేదు. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది. ఒకసారి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నాకైతే తీపి కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు జున్ను పాలు రెడీగా ఉన్నాయి కదా, ఆవిరి మీద ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్టాండ్ ఒకటి ప్లేస్ చేసుకోవాలండి. నీళ్ళు ఇప్పుడు కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న పాల గిన్నెని ఇందులోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నుంచి 20 నిమిషాల పాటు చిన్న మంట మీద ఈ జున్ను పాలు ఆవిరితో ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూద్దాము. జున్ను చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఈ గిన్నె వేడి కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలండి. నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. వేడి మీద కట్ చేసుకుంటే ముక్కలు అంత బాగా రావండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే జున్ను ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనకి జున్ను అయితే రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, జున్ను రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.